080 Icon equals stop. పేరుపాలెం బీచ్, వెలంకని మేరీమాత చర్చి దగ్గర. సో ఏపీ టూరిజం డెవలప్ చేస్తున్న బీచ్ దగ్గర వీడియో నెంబర్ 2 పార్ట్ 2 వీడియో. సో ఇక్కడ బీచ్లో ఈ విధంగా ఉన్నామండి. కూల్ డ్రింక్ షాప్లో అవి స్నానాలు గదులు. ఇక్కడ రాజన్న విగ్రహం. మరొకసారి right. So I am going towards AP Tourism Hotel. అన్న AP Tourism Hotel ఇదే కదా? AP Tourism Hotel ఇక్కడ ఈ సీట్లోనే ఉంది కదా? ఎక్కడ ఉంది? ముందా? సముద్రం పక్కనే ఉంది కదండి. దాన్ని ఏమంటారు? అది ఏపీ టూరిజం హోటల్. అదేనండి. కరెక్టేనా? మరి ఇక్కడ లోపల ఒకటి ఉంటుంది, అదేంటి? అన్నపూర్ణ వెన్యూ అండి. అన్నపూర్ణ వెన్యూ. అక్కడైతే గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ హోటల్, గవర్నమెంట్ రిసార్ట్ ఇక్కడ ఏపీ టూరిజం. ఓకే. ఇది అన్నపూర్ణ రిసార్ట్ ప్రైవేటా? ప్రైవేట్. సో ఇక్కడ అన్నపూర్ణ రిసార్ట్స్ ఒకటి ఉందండి, దాన్ని చూద్దాం వెళ్తూ. ఎందుకంటే ఈ బీచ్ కూడాకి వచ్చి ఎవరన్నా ఒక 1-2 days ప్లాన్ చేసుకుంటే ఈ బీచ్ కూడా ఎంజాయ్ చేద్దామని వాళ్ళు వచ్చి ఒక డే అంతా ఇక్కడ ఉండి నైట్ హోటల్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ సిపోర్ట్ చేసి బీచ్ని ఒకసారి 1 గంట ఎంజాయ్ చేసి బ్యాక్ హోమ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందు గురించి ఆ ఫెసిలిటీస్ కూడా మేము చెప్తాం బెటర్ కదా. ఇక్కడ స్నానం గదులు ఉన్నాయి, బీచ్లో స్నానం చేసిన ఇక్కడ డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మేరీమాత టెంపుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదండి. కొంచెం బాధగా ఉంది. ఇక్కడ చూసి స్నానపు వసతి గదులు, షవర్ బాత్రూమ్స్. Jesus statue. బుక్ స్టాల్ ఉందండి ఇక్కడ. ఇంకా స్టాచ్యూలు ఉన్నాయి ఇక్కడ. మదర్ తెరీసా స్టాచ్యూ అంటే చర్చ్ మెయింటైన్ చేయట్లేదు ఎందుకని? ఓకే.
Good Shepherd. Jesus carrying cross. ఇక్కడ ఈ ఫోటో, ఈ స్టాట్యూ ఏంటంటే యేసు ప్రభు యొక్క వస్త్రములు ఒలుచుట, 10వ స్థలం. సో రోమన్ సైనికులు యేసు ప్రభు యొక్క వస్త్రాలను ఒలిచేస్తున్నారు. పదకొండవ స్థలం యేసుప్రభుని సిలువలో కొట్టబడుట. గొల్గొతా కొండ మీద యేసుప్రభుని సిలువలో కొట్టబడుతున్న సన్నివేశాన్ని కూడా స్టాట్యూ రూపంలో పెట్టారు. ఇప్పుడు కొన్ని విగ్రహాలు ఉన్నాయండి. సాగర తార వేళాంకణి మాత స్పాట్ ఫోటో స్టూడియో. ఇక్కడ ఏదో రాసి ఉన్నది కానీ మనకేం తెలియట్లేదు. తలనీలాలు టికెట్ ధర కేవలం ₹100. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. పదమూడవ స్థలం యేసు ప్రభుని సిలువ నుండి దింపబడుట. సిలువ వేయబడిన ప్రభువుని దించినప్పుడు
13వ స్థలం స్టాట్యూ. బ్యాక్గ్రౌండ్లో క్రాస్ ఉంది, మదర్ మేరీ, జీసస్ క్రైస్ట్. దివ్య సత్ప్రసాద ఎడోరేషన్ చాపల్. దివ్య సత్ప్రసాద మందిరం, ఎడోరేషన్ చాపల్. సాగర తారా వెలంకని మాత ఎడోరేషన్ చాపల్, సమల్ దేవి, blessed by Most Rev. Jayarao Polimera, Bishop of Eluru, on 26th April 2023, in memory of his episcopal decennium. The chapel was begun by Reverend Father Savio Stalin, the first parish priest, and completed by Reverend Father Thambi Kondru, the third parish priest, in the 36th year of the shrine. Reverend Father Thambi Kondru, rector and parish priest. పద్నాలుగవ స్థలము యేసుప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట. ధనవంతుడైన యోసేపు యేసుప్రభు శరీరాన్ని తీసుకుని ఆయన సమాధిలో పెట్టారు కదండి. ఇప్పుడు జెరూసలేంలో ఉన్న సమాధి స్థలం. సో దాన్ని రిజెంబ్లెన్స్ అనమాట, ఇక్కడ సమాధిలో పెడుతున్నారు. దివ్య సత్ప్రసాద ఆరాధనా మందిరమునకు దారి. ఇక్కడ ఉందండి టెంపుల్, వెలంకని మాత టెంపుల్.
ఇక్కడ బైబిల్ దొరుకుతున్నాయండి. ఎంతండి బైబిల్? 350 అండి. ఓకే, అంటే 2 బైబిల్ దొరుకుతాయి మీ దగ్గర? క్యాథలిక్ బైబిల్ను ప్రొటెస్టెంట్ బైబిల్. ప్రొటెస్టెంట్ బైబిల్ 350, క్యాథలిక్ బైబిల్ 400. ఓకేనండి, జస్ట్ వీడియో చేసుకున్నానండి. ఓకే, మీ పేరండి? మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బుక్ స్టాల్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు కదా? 2 ఇయర్స్ నుంచి. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉందండి పబ్లిక్? ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ. సో బైబిల్ ఏమైనా కావాలంటే ఇక్కడ చర్చిలో దొరికితే రాజుగారు సేల్ చేస్తున్నారండి. సాగర తార వెలంకని మాత వందనం. విశ్వాస సంవత్సరం 2013. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఇదే రోడ్లో ఆటో దాటి కొంచెం ముందుకెళ్తే అక్కడ అన్నపూర్ణ రిసార్ట్స్ అని ప్రైవేట్ది ఉంది. సో ఏపీ టూరిజం టైప్లోనే ఇదే రోడ్లో, జస్ట్ అదే 4 అడుగుల దూరంలో. సో అదనమాట, నేను బ్యాక్ హోమ్ ఇదే రోడ్లో వెళ్ళిపోతాను. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా చూసి మా ఛానల్కి మంచి బూస్ట్ ఇస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. God bless you. Brother Rajababu Masuganti, founder, God servant of Ace Rakti Jaya Ministries. Thank you.